ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. కాబట్టి ప్రభువారే సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీకు ఆపదొచ్చిందా, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపించిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలంటే మహిమపరచాలి. అందుకనే అరవిందం అంకుల్ గారు ఈ మాట ఎప్పుడు చెప్పేవాళ్ళు, నాకు బాగా గుర్తు. ఆ మాట ఏంటి అంటే, ఆయన వెనక నుంచి చదివిచ్చేవాడు. ఏమని అంటే, నీవు నన్ను మహిమపరచాలి అంటే ఏం చేయాలి, నేను నిన్ను విడిపించాలి. ఏం చేయాలా, నేను నిన్ను విడిపించాలి. నిన్ను విడిపించాలి అంటే నువ్వు నాకేం చేయాలా, మొరపెట్టాలి. నువ్వు నాకు మొరపెట్టాలి అంటే ఆపద రావాలి. కనుక ఆయన ఆ మాటలు విన్నప్పుడు నిజంగానే మన జీవితాల్లో కూడా ప్రభు మహింపరచబడాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆయన మనకు ఆపదలను అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మహిమార్థం వచ్చేవి కొన్ని ఉంటాయి, కొన్ని మనంతట మనం కొని తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. అయితే ఆయన మహిమార్థం వచ్చిన వాటిలన్నిటి విషయంలో ఆయన సహాయం చేసే